మీరు గనుక మీ నవ్వు ఆపకుంటే ఇదే మీకు ఆఖరి నవ్వవుతుంది. హాయ్ రాజా గారు. హాయ్ హాయ్, మీకు జయం జరగాలి. జయం జరగాలి. మేము ఇక్కడికి నవ్వేందుకు కాదు, నిన్ను హెచ్చరించడానికే వచ్చాం. అవును, హెచ్చరించడానికి వచ్చాం. నీ పేరు నాగా. ఎన్నో కాలాల పాటు రాజ్యం చెయ్యి, కానీ సింహాసనం మీద కూర్చునే ముందు ఆలోచించు. కొలిమిలో జ్వాల లాంటిది, జ్వాల. నీ శత్రువులు లోపల ఉంటారు, బయట కూడా ఉంటారు. చాలా ఎక్కువ మాట్లాడారు, వీళ్ళ నోళ్లు మూయించండి. రాజా గారు, మేం చెప్పింది వినకుంటే అనవసరంగా నాశనం అవుతారు. బయటకి తీసుకెళ్ళండి వాళ్ళని. వాళ్ళిద్దరి తలలు నరికేయండి. జనాలు మా శాపాలు కోరుకోరు, కానీ నువ్వు మా ప్రాణాలే కోరుతున్నావు. నీ వినాశనం దగ్గరలోనే ఉంది, నీ నాశనం పొంచి ఉంది. నిన్ను నువ్వు పెద్ద యోధుడు అనుకుంటున్నావు కదూ. ఈ రోజు మేము నీకు శాపం పెడుతున్నాం. నీకు మూడింది, నీకు ఒక ఆడదాని చేతిలో చావు తప్పదు. గాయత్రి, తీసుకెళ్ళండి వాళ్ళని. చస్తావు నువ్వు. హాయ్ 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 హాయ్. వీళ్ళ ప్రాణం తీయకు. ఈరోజే పట్టాభిషేకం జరిగింది కదా, ఎంత పెద్ద అశుభమైన పని చెయ్యకు. ప్రాణం తీయాలి అంటే దానివి తీ. ఎవరి గురించి అయితే వాళ్ళు హెచ్చరించారు ఆ గాయత్రిది హతమార్చాలి అనుకుంటే గాయత్రిని హతమార్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,